అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఆ కొండను చూసినంత మాత్రాన మన కష్టాలు తీరుతాయా? అరుణాచలేశ్వరుని మనసులో స్మరించుకున్నంత మాత్రాన కన్నీళ్లు ఆగుతాయా? ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. అరుణాచలేశ్వరుని మీద మీకు మరింత నమ్మకం పెరుగుతుంది. గుంటూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరులో ఒక సాధారణ రైతు కుటుంబం ఉండేది. ఉన్నట్లుండి ఆ కుటుంబ యజమాని మంచాన పడ్డారు. చేతిలో డబ్బులు కరిగిపోయాయి. చేసిన అప్పులేమో కొండలా పెరిగిపోయాయి. పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారింది. జీవితం మీద పూర్తిగా ఆశలు వదిలేసుకున్న ఆ క్షణంలో ఎవరో ఎక్కడి నుండో వచ్చిన ఒక సాధువు అక్కడ వాళ్లకు ఒక విషయం చెబుతూ ఉన్నారు. అందులో నుండి ఒక పదం వాళ్లకు వినపడింది: అరుణాచలం. ఆ ఒక్క మాట ఓ అయస్కాంతంలా వాళ్ళని లాగింది. డాక్టర్లు కూడా చేతులెత్తేసిన నిస్సహాయ స్థితిలో కేవలం ఒక కొండ పేరు వింటే, దాన్ని తలుచుకుంటే జబ్బులు ఎలా నయమవుతాయి, అప్పులు ఎలా తీరుతాయి? అసలు భగవాన్ రమణ మహర్షి అరుణాచలాన్ని స్మరిస్తే చాలు ముక్తి లభిస్తుంది అని చెప్పిన ఆ మాట వెనుక ఉన్న అద్భుత శక్తి ఏమిటి? ఆ కొండలో దాగి ఉన్న ఆ అంతు చిక్కని రహస్యం ఏమిటి? ఈరోజు మనం ఆ రహస్యాన్ని రమణ మహర్షి మాటల్లో, భక్తుల అనుభవాలలో తెలుసుకుందాం. మన దేశంలో ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాలు, ఎన్నో పవిత్రమైన కొండలు ఉన్నాయి. మరి అరుణాచలానికి ఎందుకంత ప్రాముఖ్యత? దీన్ని కేవలం ఒక రాయిగా, ఒక కొండగా చూస్తే మనకు ఏమీ అర్థం కాదు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్లు, అరుణాచలం రహస్యం తెలియాలంటే మనం మన కళ్ళతో కాదు, మనసుతో చూడాలి. పురాణాల్లోకి వెళ్తే ఒకసారి బ్రహ్మ విష్ణువు మధ్య తమలో ఎవరు గొప్ప అనే వాదం మొదలైంది. ఆ అహంకారాన్ని తొలగించడానికి పరమశివుడు వారి మధ్యన ఆది అంతము లేని ఒక మహా అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం మొదలు చివర తెలుసుకోవాలని బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళాడు. విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళాడు. యుగాలు గడిచిన వారికి ఆ లింగం అంచు కూడా దొరకలేదు. అప్పుడు తమ పొరపాటు తెలుసుకొని ఆ అగ్నిస్తంభమే పరబ్రహ్మ స్వరూపమని శరణు వేడారు. లోక కళ్యాణం కోసం ఆ తేజోలింగం శాంతించి ఒక కొండ రూపంలో అక్కడే స్థిరపడింది. అదే నేటి అరుణాచలం. ఈ కథ మన అందరికీ తెలిసిందే. అందుకే అరుణాచలం అంటే కొండ కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడి తేజోలింగ స్వరూపం. అందుకే ఇక్కడ కొండ కింద ఉన్న గుడికి ఎంత ప్రాముఖ్యత ఉందో, కొండకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. కొండకే పూజలు జరుగుతాయి, కొండకి ప్రదక్షిణలు చేస్తారు. ప్రపంచంలో పర్వతాలను పవిత్రంగా భావించడం చాలా చోట్ల ఉన్నా, కొండనే సాక్షాత్తు భగవంతుని రూపంగా భావించి దానికి గిరి ప్రదక్షిణ చేయడం అరుణాచలం యొక్క విశిష్టత. అరుణాచలం ఈ పేరులోనే అద్భుతమైన అర్థం ఉంది. అరుణ అంటే సంస్కృతంలో ఎర్రని రంగు, ఉదయించే సూర్యుడి వర్ణం. ఇది జ్ఞానమనే వెలుగుకు సంకేతం. అదే సమయంలో భక్తుల పాపాలను కాల్చివేసి అగ్ని అని కూడా చెబుతారు. ఇక ఆచలం అంటే చలనం లేనిది. ఈ కొండను ఆశ్రయించిన వారి పాపాలను హరించి వారికి శాశ్వతమైన మోక్షాన్ని ఇచ్చే కదలిక లేని కారుణ్యమూర్తి ఈ అరుణాచలేశ్వరుడు. శివపురాణం, స్కందపురాణం లాంటి ఎన్నో గ్రంథాలు అరుణాచల మహిమను వర్ణించాయి. ఈ కొండ చుట్టూ ఉన్న 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో 8 దిక్కులలో అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన 8 శివలింగాలు ఉన్నాయి. అవి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం మరియు ఈశాన్యలింగం. ఈ ప్రదక్షిణ చేయడం అంటే కేవలం కొండ చుట్టూ తిరగడం కాదు, సాక్షాత్తు శివుడి చుట్టూ, సకల దేవతల చుట్టూ ప్రదక్షిణ చేసినట్లేనని పురాణాలు చెబుతున్నాయి. అయితే అసలు రహస్యం ఇక్కడే ఉంది. అరుణాచల క్షేత్రం గురించి శివుడు చెప్పిన మాటగా అరుణాచల మహాత్యంలో ఒక విషయం ప్రచారంలో ఉంది. దాని సారాంశం ఏమిటంటే, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది, చిదంబరాన్ని దర్శిస్తే ముక్తి లభిస్తుంది, తిరువారూరులో పుడితే ముక్తి లభిస్తుంది. కానీ ఇవి అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే అత్యంత సులభమైన మార్గం చెబుతున్నాను. అరుణాచలంగా ఉన్న నన్ను ఒక్కసారి స్మరించుకుంటే చాలు మీకు ముక్తిని ఇస్తాను అని పరమేశ్వరుడు చెప్పారు. స్మరణాత్ అరుణాచలే అన్న మాటకు ఉన్న శక్తి ఇదే. ఆయనే స్వయంగా అగ్నిలింగ రూపంలో ఇక్కడ కొలువై ఉండటమే
ఈ కొండ వెనుక ఉన్న అసలు రహస్యం. పురాణాలు చెప్పిన ఈ మాటలకు మన కాలంలో నడిచే దైవంలా నిలిచిన సాక్ష్యం భగవాన్ రమణ మహర్షి. తమిళనాడులో వెంకటరామన్ అనే బాలుడిగా పుట్టిన ఆయనకు చిన్న వయసులోనే నేను ఎవరు అనే అంతర్మదనం మొదలైంది. ఒకరోజు తన బంధువు ఒకరు అరుణాచలం నుండి వచ్చారని వినగానే ఆ పేరు ఆయనలో ఒక విద్యుత్ ప్రకంపన సృష్టించింది. ఆ పిలుపును అందుకొని తన 16వ ఏట నేను నా తండ్రిని వెతుక్కుంటూ వెళ్తున్నాను అని ఉత్తరం రాసి ఇల్లు విడిచి అరుణాచలం చేరుకున్నారు. ఆయన అరుణాచలానికి వచ్చాక ఇక ఆయన వేరు, ఆ కొండ వేరు కాదు, కొండే తాను, తానే కొండ అన్నట్లుగా ఏకమైపోయారు. ఆయన ఉనికితోనే ఈ ప్రాంతమంతా పవిత్రంగా మారిపోయింది. ఆయన మౌనమే వేల గ్రంథాలతో సమానమైన జ్ఞానాన్ని ప్రదక్షిణకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. చెప్పులు లేకుండా చాలా నెమ్మదిగా ప్రతి అడుగులోనూ అరుణాచలేశ్వరుడిని స్మరించుకుంటూ సంపూర్ణ మౌనంతో గిరి ప్రదక్షిణ చేసేవారు. ఆయన నడుస్తుంటే సాక్షాత్తు ఆ శివుడే మరో రూపంలో కొండ చుట్టూ తిరుగుతున్నట్లు ఉండేదని భక్తులు చెప్పేవారు. ఈ కొండ చుట్టూ వేసే ప్రతి అడుగు కైలాసంలో వేసే అడుగుతో సమానమని రమణ మహర్షి చెప్పేవారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు తెలియకుండానే ఎందరో సిద్ధులు, యోగులు, దేవతలు సూక్ష్మ రూపంలో మనతో పాటే ప్రదక్షిణ చేస్తుంటారు. అందుకే మనం రోడ్డుకు ఎడమవైపుగా, కొండ మనకు కుడివైపు ఉండేలా నడవాలని ఆయన చెప్పేవారు. నాకేమీ తెలియదు, నేనొక అజ్ఞానిని, నువ్వే దిక్కు అరుణాచల అని పూర్తిగా శరణాగతితో అరుణాచలానికి వస్తే చాలు, ఆయనే అన్నీ చూసుకుంటాడని రమణులు చెప్పిన మాటల సారం. ఆయన జీవితమే ఆ శరణాగతికి, అరుణాచల తత్వానికి ప్రతిరూపం. కష్టాలు కరిగిన కథలు, భక్తుల అనుభవాలు, శాస్త్రాలు, మహర్షుల మాటలు ఎంత నిజమో సామాన్య భక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనలు కూడా అంతే నిజం. అరుణాచలేశ్వరుని కరుణకు పాత్రుడైన వారి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అప్పుల ఊబి నుండి బయటపడిన వ్యాపారి. విశాఖపట్నానికి చెందిన ఓ వ్యాపారి వ్యాపారంలో సర్వం కోల్పోయి అప్పులో కూరుకుపోయారు. ఇక చావే శరణ్యమని అనుకుంటున్న టైంలో స్నేహితుడి ప్రోత్సాహంతో అరుణాచలం వెళ్లారు. అక్కడ రమణాశ్రమంలో కూర్చొని తన బాధనంతా ఆ కొండకి చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు. స్వామి, ఈ కష్టం నుండి నన్ను ఎలా బయటపడేస్తావో నాకు తెలియదు, ఇక నీదే భారం అని పూర్తిగా శరణాగతి చెందారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసి భారమైన మనసుతో తిరిగి వచ్చారు. ఆయన నమ్మకాన్ని ఆ స్వామి నిజం చేశాడు. అరుణాచలం నుండి తిరిగి వచ్చిన కొద్ది రోజులకి ఎప్పుడో ఆగిపోయిన ఒక పెద్ద ప్రాజెక్టు అనుకోకుండా మళ్ళీ ఆయన చేతికి వచ్చింది. నెల తిరిగేసరికి అప్పులన్నీ తీరిపోయి వ్యాపారము రెట్టింపు లాభాల్లోకి వచ్చింది. ఇది కేవలం తన ప్రయత్నం వల్ల కాదు, ఆ అరుణగిరీశ్వరుడి కరుణ వల్లే సాధ్యమైందని ఆయన బలంగా నమ్మారు. ఇంకొక భక్తుని అనుభవం. సంతాన భాగ్యం పొందిన దంపతులు. బెంగళూరుకు చెందిన ఓ జంటకు వివాహమై 10 ఏళ్లు దాటినా పిల్లలు పుట్టలేదు. ఎందరో డాక్టర్లను కలిశారు, ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు, ఫలితం లేదు. జీవితం మీద ఆశలు కోల్పోతున్న సమయంలో చాగంటి గారి ప్రవచనం విని అరుణాచలం వచ్చారు. గిరి ప్రదక్షిణ మార్గంలో అరుణాచల శివ అని జపిస్తూ 14 కిలోమీటర్లు పూర్తి నమ్మకంతో నడిచారు. అక్కడి నుండి తిరిగి వెళ్లిన 3 నెలల తర్వాత ఆ మహిళ గర్భం దాల్చింది. పన్నంటి బిడ్డ పుట్టాక ఆ బిడ్డను తీసుకుని మళ్లీ గిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచలేశ్వరునికి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ముఖ్యంగా మంగళవారం గిరి ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు, సంతాన సమస్యలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి అనుభవాలు అరుణాచలంలో ఎందరికో ఎదురవుతూ ఉంటాయి. అరుణాచలేశ్వరుని మహిమను మీరు ఎప్పుడైనా అనుభూతి చెందారా? మీ జీవితంలో ఆయన ఏ రూపంలో అద్భుతాన్ని జరిపించారు? దయచేసి మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో పంచుకోండి. మీ కథ కష్టాల్లో ఉన్న మరొకరికి స్ఫూర్తినివ్వచ్చు, నమ్మకాన్ని పెంచవచ్చు. మరి మనం మొదట్లో చెప్పుకున్న గుంటూరు రైతు కుటుంబం కథ ఏమైంది? వాళ్ళు అరుణాచలం వెళ్ళారా? లేదు. వెళ్ళేందుకు కూడా వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేదు. కానీ వాళ్ళు తమ ఇంట్లోనే ఉండి పూర్తి నమ్మకంతో ఆ అరుణాచల కొండనే శివుడిగా భావించి ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రతిరోజు మనసులోనే గిరి ప్రదక్షిణ చేసేవారు. స్మరణాత్ అరుణాచలే అన్న మాటే వారికి వేదమైంది. ఆశ్చర్యంగా కొన్ని వారాల్లోనే ఆ కుటుంబ యజమాని ఆరోగ్యం మెరుగుపడింది. ఎవరో అపరిచితుడి రూపంలో సహాయం అంది రావలసిన పాత బాకీలు కూడా చేతికి వచ్చాయి.
చిన్నగా అప్పులు తీర్చడం మొదలుపెట్టారు. పిల్లలను మంచి స్కూల్లో చదివించారు. వాళ్ళు కోరుకున్నది అద్భుతాలు కాదు, కేవలం ఆ స్వామి పాదాలను. కావున శరణాగతి వారి జీవితాన్ని నిలబెట్టింది. భక్తి అంటే ఇలా ఉండాలి, నమ్మకం అంటే ఇలా ఉండాలి. శరణాగతి మోక్షానికి మొదటి మెట్టు. అరుణాచల రహస్యం ఇదే. అరుణాచలానికి దూరము, ప్రదేశంతో పనిలేదు. కావలసింది స్వచ్ఛమైన మనసు, పరిపూర్ణమైన నమ్మకం. మీ కష్టాలు కొండంత ఉన్నాయని బాధపడుతున్నారా? మీ వెనుక అంతకన్నా పెద్ద కొండ, కరుణామయుడైన కొండ, సాక్షాత్తు శివస్వరూపమైన అరుణాచలం మీకు అండగా ఉందని గుర్తుంచుకోండి. ఒక్కసారి ఆయన్ను మనస్ఫూర్తిగా తలుచుకోండి. పవిత్రమైన మనసుతో, అచంచలమైన నమ్మకంతో అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ప్రతి భక్తుని కష్టాలు తీరుతాయి. అరుణగిరీశ్వరుని కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను మీ బంధుమిత్రులతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.